హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీవీఆర్ ఫిల్మ్ అప్డేట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మిరాయి ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా, టీజీ విశ్వప్రసాద్ది కలెక్షన్, బడ్జెట్, అలాగే సినిమాలు ఎలా నడిచాయి దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏది హిట్, ఏది ఫ్లాప్, ఎంత కలెక్ట్ చేసింది దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా ముందుగా వచ్చేసి టీజీ విశ్వనాథ్ గారు మొత్తం 25 సినిమాస్కి అయితే ప్రొడ్యూసర్గా చేశారు. 25 సినిమాలకి ప్రొడ్యూసర్గా చేశారు. ముందుగా వచ్చేసి వైఫ్ ఆఫ్ రాము 2018లో రిలీజ్ అయింది. 5 కోట్ల బడ్జెట్, 3.5 కోట్లు కలెక్షన్ వచ్చింది. ఈ సినిమా వచ్చేసి ఫ్లాప్ 2018లో రిలీజ్ అయింది. తర్వాత సెకండ్ మూవీ వచ్చేసి సిల్లీ ఫెలోస్ 2018లో రిలీజ్ అయింది. 8 కోట్ల బడ్జెట్, 6.5 కోట్లు కలెక్షను. ఇది వచ్చేసి ఫ్లాప్ 2018 రిలీజ్ అయిన సినిమా. తర్వాత ఎమ్మెల్యే, ఇది వచ్చేసి 2018లో రిలీజ్ అయింది. 10 కోట్ల బడ్జెట్, 6.75 కోట్లు కలెక్షను. ఇది ఫ్లాప్ సినిమా, 2018లో రిలీజ్ అయింది. తర్వాత ఆచారి అమెరికా యాత్ర 2018లో రిలీజ్ అయింది. 15 కోట్ల బడ్జెట్, 6 కోట్ల కలెక్షను. ఈ సినిమా వచ్చేసి ఫ్లాప్. తర్వాత వచ్చేసి 5వ సినిమా గూఢాచారి, 6 కోట్ల బడ్జెట్, 25 కోట్లు కలెక్షను. ఈ సినిమా వచ్చేసి బ్లాక్ బాస్టర్, 2018లో రిలీజ్ అయింది. తర్వాత 6వ సినిమా ఓ బేబీ, 20 కోట్ల బడ్జెట్, 38 కోట్లు కలెక్షను. ఈ సినిమా వచ్చేసి సూపర్ హిట్. ఈ సినిమా 2019లో రిలీజ్ అయింది. తర్వాత వెంకీ మామ, 35 కోట్లు బడ్జెట్, 72 కోట్లు కలెక్షను. ఈ సినిమా సూపర్ హిట్, 2019లో రిలీజ్ అయింది. తర్వాత నిశ్శబ్దం, 30 కోట్ల బడ్జెట్, 40 కోట్లు కలెక్షను. సినిమా వచ్చేసి యావరేజ్, 2020లో రిలీజ్ అయింది. తర్వాత A1 ఎక్స్ప్రెస్, 8 కోట్ల బడ్జెట్, 13 కోట్ల కలెక్షను. ఈ సినిమా వచ్చేసి సెమీ హిట్, 2021లో రిలీజ్ అయింది. తర్వాత రాజరాజ చోర, 4.5 కోట్ల బడ్జెట్, 14 కోట్లు కలెక్షను. ఈ సినిమా వచ్చేసి సూపర్ హిట్, 2021లో రిలీజ్ అయింది. తర్వాత కుడి ఎడమ అయితే ఇది 4 కోట్ల బడ్జెట్, ఆహాలో రిలీజ్ అయింది. తర్వాత వచ్చేసి బ్లడీ మ్యారీ, 5 కోట్ల బడ్జెట్, ఇది ఆహాలో రిలీజ్ అయింది. ఫ్లాపు 2022లో. తర్వాత కార్తికేయ 2, 15 కోట్ల బడ్జెట్, 121 కోట్లు ప్రాఫిట్ కలెక్షను. ఇది వచ్చేసి బ్లాక్ బాస్టర్, 2022లో రిలీజ్ అయింది. తర్వాత ధమాకా, 40 కోట్ల బడ్జెట్, 108 కోట్లు కలెక్షను. ఈ సినిమా వచ్చేసి బ్లాక్ బాస్టర్, 2022లో రిలీజ్ అయింది. తర్వాత పలానా అబ్బాయి పలానా అమ్మాయి, 12 కోట్ల బడ్జెట్, 3 కోట్లు కలెక్షను. ఈ సినిమా వచ్చేసి ఫ్లాపు, 2023లో రిలీజ్ అయింది. తర్వాత రామబాణం, 30 కోట్ల బడ్జెట్, 8 కోట్లు కలెక్షను. ఈ సినిమా వచ్చేసి ఫ్లాపు, 2023లో రిలీజ్ అయింది. టక్కర్, 10 కోట్ల బడ్జెట్, 6 కోట్లు కలెక్షను. ఈ సినిమా వచ్చేసి ఫ్లాపు, 2023లో రిలీజ్ అయింది. తర్వాత 18వ సినిమా బ్రో, 65 కోట్ల బడ్జెట్, 114 కోట్ల కలెక్షను. ఈ సినిమా వచ్చేసి యావరేజ్, 2023లో రిలీజ్ అయింది. తర్వాత ఈగలో, 45 కోట్ల బడ్జెట్, 3.1 కోటి కలెక్షను. ఫ్లాపు ఈ సినిమా, 2024లో రిలీజ్ అయింది. తర్వాత మనమే, 40 కోట్ల బడ్జెట్, 21 కోట్ల ఫ్లాపు, 21 కోట్ల కలెక్షను. ఈ సినిమా వచ్చేసి ఫ్లాపు, 2024లో రిలీజ్ అయింది. తర్వాత 21వ సినిమా మిస్టర్ బచ్చను, 70 కోట్ల బడ్జెట్, 17 కోట్లు కలెక్షను. ఈ సినిమా వచ్చేసి ఫ్లాపు, 2024లో రిలీజ్ అయింది. తర్వాత స్వాగ్, 16 కోట్ల బడ్జెట్, 9.4 కోట్లు కలెక్షను. ఈ సినిమా వచ్చేసి యావరేజ్, 2024లో రిలీజ్ అయింది. తర్వాత విశ్వం, 24 కోట్లు బడ్జెట్, 17.5 కోట్లు కలెక్షను. ఈ సినిమా వచ్చేసి ఫ్లాపు, 2024లో రిలీజ్ అయింది. తర్వాత జెట్, 100 కోట్ల బడ్జెట్, 120 కోట్లు కలెక్షను. ఈ సినిమా హిట్, 2025లో రిలీజ్ అయింది. తర్వాత లాస్ట్గా మిరాయి, 60 కోట్ల బడ్జెట్, 67 కోట్లు 5 రోజుల్లో కలెక్ట్ చేసి ప్రజెంట్ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది 2025లో. ఇది టీజీ విశ్వప్రసాద్ గారి కలెక్షన్ అండ్ బడ్జెట్ మూవీ లిస్టు. మొత్తం 25 సినిమాలు తీశాడు.
ఈ 25 సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే ఎవరైనా కొత్త వారు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.